హాయ్ అండి. ఇవాళ మనము శల్య సారథ్యం మరియు శల్యుని వరం గురించి తెలుసుకుందాం. ఏదైనా బాధ్యతను నమ్మి ఒకరి చేతికి అప్పగించినప్పుడు వారు దానిని చేజేతులారా చెడగొట్టటాన్ని శల్య సారథ్యం అంటాము. మహాభారతంలో పాండురాజు రెండవ భార్య మాద్రి సోదరుడు శల్యుడు. ఇతడు మద్ర రాజ్యానికి రాజు. అస్త్ర విద్యలోనూ గదాయుద్ధంలోనూ రథాన్ని తోలడంలోనూ అతని ప్రతిభ అపారం. అలాంటివాడు పాండవుల పక్షాన నిలిస్తే తమ పరాజయం తప్పదని గ్రహిస్తాడు దుర్యోధనుడు. కనుక ఎలాగైనా అతడిని తమ వైపు తిప్పుకోవాలని అనుకుంటాడు. కానీ శల్యుడు నకుల సహదేవులకు మేనమామ కాబట్టి వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఒప్పుకోడని దుర్యోధనునికి తెలుసు. అందుకే అతడిని మభ్యపెట్టడానికి ఒక నాటకం ఆడుతాడు. పాండవులను కలిసేందుకు శల్యుడు బయలుదేరినప్పుడు మధ్యలోనే శల్యునికి ఆడంబరమైన శిబిరాలు కనిపిస్తాయి. అవన్నీ పాండవులవే అనుకొని వాటిలోకి ప్రవేశిస్తాడు శల్యుడు. అతనికి సేవకులు ఘనస్వాగతం పలికి అద్భుతమైన విందును ఏర్పాటు చేస్తారు. ఇదంతా చూసి ఎంతో మురిసిపోతాడు శల్యుడు. విందు ముగిసిన వెంటనే సేవకుని పిలిచి, తక్షణమే వెళ్ళి మీ స్వామిని పిలుచుకునిరా, రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో నా మద్దతుని ఆయనకు తెలుపుతాను అంటూ ఆజ్ఞ జారీ చేశాడు. శిబిరంలోకి సేవకునితో పాటుగా దుర్యోధనుడు రావడం చూసి ఆశ్చర్యపోతాడు శల్యుడు. దుర్యోధనుడి పన్నాగం అర్థం చేసుకుంటాడు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం రాజధర్మం కాదు. తన మనసులో ధర్మం కొరకు పోరాడుతున్న పాండవులకు మంచే జరుగుతుందని అనుకుంటాడు. ఇక కౌరవుల పక్షానే తన సర్వ సైన్యాలను నిలుపుతానని దుర్యోధనుడికి మాట ఇస్తాడు శల్యుడు. వెంటనే కౌరవుల శిబిరం నుంచి బయలుదేరి పాండవులను కలుసుకుంటాడు శల్యుడు. దుర్యోధనుడు తనను ఏ రకంగా వంచిస్తాడో వాళ్ళకి చెప్తాడు. అప్పుడు ధర్మరాజు శల్యునితో, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వారి పక్షాన యుద్ధం చేసినా కూడా మాకు ఒక సాయం చేయగలవు. అదేమిటంటే, నువ్వు రథాన్ని అద్భుతంగా తోలగలవు కాబట్టి ఏదో ఒక రోజున నీకు కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను అప్పగిస్తారు. అప్పుడు నువ్వు అతడిని అడుగడుగున అవహేళన చేస్తూ అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి. నీ మాటలతో అతను మానసికంగా కుంగిపోవాలి అని అంటాడు. ధర్మరాజు అనుకున్నట్లే కురుక్షేత్ర సంగ్రామంలో 17వ రోజున కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను శల్యునికి అప్పగిస్తాడు దుర్యోధనుడు. దీనికోసమే ఎదురు చూస్తున్న శల్యుడు అడుగడుగున అతడిని సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తూ పాండవులను వేనోల్లా పొగుడుతూ కర్ణుణ్ణి కృంగదీస్తాడు. కానీ కర్ణుని పరాక్రమాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్న శల్యునికి అతని పట్ల ఆరాధన, గౌరవము పెరిగిపోతుంటుంది. అందుకనే ఒకానొక సమయంలో కర్ణుడు విడిచే అస్త్రాన్ని అర్జునుని తల మీదకు కాకుండా ఛాతి మీదకు గురిపెట్టమని సూచిస్తాడు. అప్పటికే శల్యుని పట్ల నమ్మకం కోల్పోయిన కర్ణుడు అతని మాటను పట్టించుకోక అమూల్యమైన అవకాశాన్ని చేజార్చుకుంటాడు. కృష్ణుడు రథాన్ని తొక్కిపెట్టడంతో ఆ అస్త్రం కాస్త అర్జునుని తల మీదుగా వెళ్ళిపోతుంది. కర్ణుని పట్ల ఉన్న శాపాలు ఒక్కొక్కటిగా ఫలించడంతో అర్జునుని చేత అతనికి మరణం సంభవిస్తుంది. అలా కర్ణుని చావుకి ఉన్న అనేక కారణాలలో శల్య సారథ్యం కూడా ఒకటిగా మిగిలిపోతుంది. కర్ణుని మరణం తర్వాత కౌరవ సైన్యం కృంగిపోతుంది. దుర్యోధనునికి కోరిక మేరకు 18వ రోజున కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ సేనకు శల్యుడు నాయకత్వం వహించాడు. ఆ ఘట్టాన్ని శల్య పర్వం అంటారు. కర్ణుని విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి శల్యుడు అతడి ఓటమికి కారణమయ్యాడే కానీ యుద్ధంలో అతని పరాక్రమం వర్ణనాతీతం. కురుక్షేత్ర యుద్ధం మొదలైన తొలి రోజునే అతను ఉత్తర కుమారుణ్ణి సంహరించేశాడు. ఇక ఇప్పుడు సేనాపతి బాధ్యతని వహించిన తరువాత అతడిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాలేకపోయింది. నకులుడు, సహదేవుడు మరియు పలువురు యోధులు ఒక్కసారిగా మీద పడుతున్నా వారిని చిత్తు చేసి పారేస్తున్నాడు శల్యుడు.
దానికి కారణం శల్యునికి ఎదురుగా నిలబడి ఎవరైతే యుద్ధం చేస్తారో వారి మనసులో ఎంతటి క్రోధం ప్రబలుతూ ఉంటే శల్యునికి అంతగా బలం చేకూరుతుందట. శల్యునికి ఉన్న ఈ బలాన్ని తెలిసిన కృష్ణుడు ధర్మరాజు మాత్రమే అతడిని చంపగలడని చెప్పాడు. ఎందుకంటే ధర్మరాజు పరమశాంత స్వభావి. ధర్మం కోసం యుద్ధం చేశాడే తప్ప ఎదుటివాడిని చంపాలన్న కోపంతో కాదు. అలా ధర్మరాజుకి శల్యునికి మధ్య జరిగిన యుద్ధంలో అనేకసార్లు శల్యునిదే పైచేయి అయినప్పటికీ చివరికి ధర్మరాజు చేతిలో శల్యుడు నేలకూలక తప్పలేదు. అలా మహాభారతంలో శల్యుని కథ ముగుస్తుంది. శల్యుని కథ 2 ముఖ్యమైన విషయాలను బోధిస్తాయి. ఒకటి, మానసికంగా కృంగిపోతే ఎంతటి వీరుడైనా ఓటమి పాలుగాక తప్పదు. రెండవది, మన మనసులోని క్రోధం అవతలి మనిషికి బలంగా మారుతుంది.